शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। ఈ సూక్తంతో సరస్వతీదేవిని ఋగ్వేదం కీర్తిస్తూ ఉంది. అటువంటి సరస్వతి ఆవిర్భవించినటువంటిది ఆశ్వయుజ మాసంలో శుద్ధ అంటే శుక్లపక్షంలో మూలా నక్షత్రం ఉన్న రోజు అని, మూలా నక్షత్రం నవరాత్రులలో ఏ రోజు ఉంటే ఆ రోజు ఏ ఆలయంలోనైనా ఏ ఆగమశాస్త్రం ప్రకారం అమ్మవారికి ఎటువంటి అలంకారాలు ధరింపచేస్తున్నటువంటి వారైనా తప్పనిసరిగా సరస్వతీ రూపంలో అమ్మవారిని అలంకరించి ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది. తరచుగా ఇది సప్తమితో కలిసి వస్తుంది, అప్పుడప్పుడు సప్తమితో కలిసి రాకపోయినా మూలా నక్షత్రం మాత్రం చాలా ప్రధానమైనటువంటిది. ఆ రోజున జగన్మాతని సరస్వతీ స్వరూపంగా ఆరాధించటం మనకి సంప్రదాయంగా వస్తూ ఉన్నది. సరస్వతి అంటే ప్రవాహశీలమైనటువంటిది. ఈ ప్రవాహశీలమైనటువంటిది మనకి సాక్షాత్తు మన వాక్కు మాత్రమే. వాగ్రూపంలో అంటే కనపడదు కదండి. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉన్నాను, అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఇంకోళ్ళు వింటూ ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి ఎలా ప్రవహించి వెడుతోంది, ఆవిడ కంటికి ఏమన్నా కనపడుతోందా? కనపడదు కదా. అలా శబ్ద తరంగాలు, అలా అంటే ధ్వని అనేటటువంటి అలల రూపంలో ఇలా 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 ప్రవహించి వెడుతూ ఉంటుంది కనుక ఆ విధంగా ప్రవాహ రూపంలో వెడుతూ ఉన్నటువంటి ఆ తల్లిని అంతర్వాహినిగా ఉండేటటువంటి నదిగా సంకేతించి చెప్పడం ఉంది. సరస్వతి నది ఎప్పుడు కూడా అంతర్వాహినిగా ఉన్నట్టుగానే మనకి చమత్కారంగా చెప్తూ ఉంటారు. అటువంటి సరస్వతి రూపంలో అమ్మవారు ఆవిర్భవించి శుంభులని సంహరించింది. అంతకుముందు మహిషాసురమర్దనం అయినప్పుడు ఆ మహిషాసురుణ్ణి సంహరించింది తల్లి అనేటటువంటి ఆనందంతో దేవతలందరూ ఆవిడ్ని కీర్తిస్తే ఉప్పొంగిపోయి ఆవిడ వారికి ఒక వాగ్దానం చేసింది. ఎప్పుడన్నా ఈ విధంగా రాక్షసులు బాధిస్తూ ఉంటే నన్ను తలుచుకోండి, నేను వచ్చి మీకు సహాయం చేస్తాను అని. శుంభులు ఆ రకంగా అందరినీ పీడిస్తూ ఉంటే, ముల్లోకాల్లో ఉన్నటువంటి వారిని పీడిస్తూ ఉంటే వారందరూ ఆ అమ్మవారిని తలుచుకుంటే అప్పుడు ఆవిడ సరస్వతిగా అక్కడికక్కడ ఆవిర్భవించి, పెద్దగా వీళ్ళేమీ అంతకు ముందులాగా దేవిగా ఆవిర్భవించాలని చిద్యాగం చేయడం లాంటివి ఏం చేయాలి, తలుచుకుంటే ఆవిర్భవిస్తానని చెప్పింది కదా. తలుచుకున్నారు. హిమవత్ పర్వత ప్రాంతంలో ఆవిర్భవించి తన వయ్యారంతో శుంభులని ఆకర్షించే ప్రయత్నం చేస్తే వారి మంత్రులు చూసి వెళ్ళి చెప్పడం, ఆ తరువాత తనతో యుద్ధానికి రానటువంటి వాడితో యుద్ధం చేసే పద్ధతి ఏమిటి అని ఆలోచించి దానికోసంగా వాళ్లతో యుద్ధానికి ఒక కల్పన చేసింది. నాకేం అభ్యంతరం లేదు, కానీ మీరు నన్ను వివాహం చేసుకోమంటే నేను చిన్నప్పుడు నా చెలులతో ఒక చిన్న పందెం కాశాను. ఎవరైతే నన్ను
యుద్ధంలో గెలుస్తారో అటువంటి వాళ్ళని వివాహం చేసుకుంటానన్నాను. మీ రాజుల్లో శుంభుణ్ణి కానీ నిశుంభుణ్ణి కానీ వచ్చి నన్ను నాతో యుద్ధం చేసి గెలవమను, నాకేముంది అభ్యంతరం చేసుకుంటాను. అయినా ఆడదాన్ని కదా, తేలిగ్గా గెలవచ్చంది. ఈ మాట ఎందుకంది అంటే శుంభనిశుంభులు కూడా మహిషాసురుడిలాగానే మాకెవరి వల్ల మరణం సంభవించకూడదని అడుగుతూనే స్త్రీ వల్ల పర్వాలేదన్నారు. అంటే ఆడవాళ్ళని ఎంత చులకనగా చూశారో అర్థం చేసుకోండి. అటువంటిది వాళ్లతో అలా యుద్ధానికి ఒక పరికల్పన చేసుకుని వెళ్ళి యుద్ధం చేసి సంహరించింది. ఆ సమయంలోనే తాను ఇక ముందు ఎటువంటి రూపాలలో ఆవిర్భవించబోతున్నానో, ఎప్పుడెప్పుడు ఎటువంటి రాక్షసులు బయలుదేరతారో, వాళ్ళని సంహరించటానికి తను ఎటువంటి రూపాలు ధరిస్తాను మొదలైనటువంటి విషయాలన్నీ కూడా వారికి చెప్తూ ఉంటుంది. ఏదో నందగోకులంలో ఆవిర్భవిస్తాను కృష్ణుడికి సోదరిగా, అలాగే శతాక్షి, సహస్రాక్షి, రక్తదంతిక, ఇలా శాకంబరి మొదలైన రూపాల్లో నేను ఆవిర్భవించబోతూ ఉన్నాను, భ్రామరి అని ఆ వివరాలన్నీ చెప్తుంది. ఆ విధంగా పరమ సౌందర్య రాశిగా, అంతకంటే వాక్నైపుణ్యం కలిగినటువంటి దానిగా, అంతకు మించి యుద్ధ విద్యలలో ప్రవీణురాలిగా, ఎటువంటి వారినైనా సంహరించదగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవిగా మనకి ఆవిర్భవించి శుంభుల్ని సంహరించింది. అంతేకాదండి, పైకి ఇలా చేసినా నిజానికి సరస్వతి అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే చదువుల తల్లి, సకల విద్యాది దేవతగా ఈవిడ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. తెలివి కావాలన్నా, చదువు రావాలన్నా, ఏ కళలో అన్నా నైపుణ్యం ప్రావీణ్యం సంపాదించాలన్నా తప్పనిసరిగా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండి తీరాలి అని పెద్దలు విశ్వసించి చెప్పినటువంటి మాట. ముందరే అనుకున్నాం సరస్వతి అంటే ప్రవాహశీలమైనది అని. అటువంటి ప్రవాహశీలమైనటువంటి ఇది వాక్కు గనక వాగ్రూపంలో ఉండి అందరిని అనుగ్రహిస్తుంది. అందువల్లనే విద్యార్థులు తప్పనిసరిగా సరస్వతి పూజ చేసేటటువంటి రోజున తమ పుస్తకాలన్నింటినీ కూడా అక్కడ పెట్టి పూజ చేయడం మనకి సంప్రదాయంగా వస్తుంది. పుస్తకాలని, కళాలని, పూర్వం కవులైతే గంటాలని, ఈ రోజుల్లో ఇంకా ఏ సంగీత వాయిద్యం వాయిస్తూ ఉంటే ఆ సంగీత వాయిద్యాన్ని, ఇలా చదువుకి కళలకి సంబంధించినటువంటి వాటిని, చిత్రకారులైతే కుంచెలు మొదలైనటువంటి వాటిని, శిల్పులైతే వారి యొక్క సుత్తి, ఉలి లాంటివి ఉంటాయో వాటిని, వీటన్నింటినీ కూడా ఈనాడు అమ్మవారి యొక్క చేతిలో ఉండే పరికరాలుగా భావించి పూజించటం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ తల్లి శుభ్రవస్త్రాన్విత, అంతేగా తెల్లని పద్మంలో ఉండి తెల్లనైనటువంటి వస్త్రాలు ధరించి, ఆవిడ కూడా తెల్లగానే ఉంటుంది. సరస్వతి, సర్వశుక్ల సరస్వతి అని చెప్తారు. ఆవిడ అలంకారానికి వాడేటటువంటిదన్నీ కూడా తెల్లని పూలమాలలు. ఆవిడ నివేదనకు కూడా తరచుగా తెల్లనైనటువంటి పదార్థాలే ఆవిడ ఇష్టపడుతుంది అని చెప్పి అరటిపళ్ళు, కొబ్బరికాయ, చెరుకు గడలు, అటువంటి మధురమైన తీయనైన మెత్తగా ఉండే చెరుకుగడ మెత్తగా ఉంటుందని మీరు అనుకోకండి. దాన్ని వచ్చేటట్టు ఇప్పుడు ఉండే చెరుకుగడలు కాదు, పూర్వకాలం చాలా మెత్తగా ఉండేవి. ఊరికే నోటితో ఇలా అనుకుంటే చాలు తేలిగ్గా రసం వచ్చేది. అలా తీపి మెత్తదనం కలిగినటువంటి పదార్థాలని ఆవిడికి నివేదన చేస్తే ఇష్టపడుతుంది అని చెప్తారు మామూలుగా సరస్వతీదేవి. ఇక్కడ శుంభుల్ని సంహరించిన సరస్వతి కాదు, సకల విద్యాధిష్టాత్రి అయినటువంటి సరస్వతి గురించి ఈ మాట. ఆ తరువాత ఈ తల్లి ఆవిర్భావాన్ని గురించి, ఆ తరువాత ఎవరెవరు ఆవిడ్ని పూజించారు, పూజా విధానం ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి దేవీ భాగవతంలో చెప్పబడ్డాయి. అక్కడ ఏం చెప్తారంటే ఈ మాటలు చెప్తూ, వేదంలో కాణ్వ శాఖలో ఉన్నది ఈ సరస్వతి పూజా విధానం అనేటటువంటిది. సరస్వతి కవచము, ఆవిడ్ని పూజించే స్తోత్రాలు ఇత్యాదు అన్నీ కూడా మనకి అందులో లభ్యమవుతూ ఉంటాయి. వాటిల్లో ఏ విధంగా పూజ చేసినా ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి లభ్యం కావడం తప్పనిసరిగా ఉంటుంది. ఆ తల్లిని కనుక పూజిస్తే మంచి బుద్ధి వికాసం కలుగుతుంది.
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పేటటువంటి ఆ 3 రూపాల్లోనూ సరస్వతి రూపంగా ఉంటుంది. ఈ 9 రోజుల్లో మొదటి 3 రోజులు మహాకాళి, మధ్య 3 రోజులు మహాలక్ష్మి, చివరి 3 రోజులు సరస్వతి అన్న రూపంలో ఆ తల్లిని ఆరాధించటం మనకు కనపడుతూ ఉంటుంది. ఈ సరస్వతీదేవికి ఎన్ని రూపాలు ఉన్నాయో చూడండి. చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహాసరస్వతి అని ఇన్ని రూపాలలో ఆ అమ్మవారిని ధ్యానించటం ఉంది. అయితే మనం ఇవన్నీ కాకుండా శ్వేతపద్మంలో ఉండి శ్వేతాంబరధరి అయినటువంటి సరస్వతిని చదువుల తల్లిగా పూజించటం మనకి సంప్రదాయంగా వస్తుంది. వాయిద్యాలన్నింటిలోకి శ్రేష్టమైనటువంటిదిగా పరిగణించబడి వీణ కూడా ఆవిడ చేతిలో ఉన్నట్టుగా మనం ఆరాధించే పద్ధతి ఉంది. హంస ఈవిడ యొక్క వాహనం. హంస అంటే మరేదో కాదు, మనం పీల్చేటటువంటి గాలియే. గాలి పీల్చేప్పుడు సో అని, వదిలేటప్పుడు హమ్ అనేటటువంటి ధ్వనులు వస్తూ ఉంటాయి. ఆ రెండిట్లో ఉన్న స హ అనే హల్లులు తీస్తే మధ్యలో ఉండే ఓంకారమే. అందుకే హంసవాహిని సరస్వతి అని చెప్పడం. ఎప్పుడైతే గాలి పీల్చటం వదలడం ఆగిపోయిందో పూర్వులు హంస లేచిపోయిందండి అని చెప్పడం మనకి అలవాటుగా వస్తూ ఉంది. అటువంటి హంసవాహిని అయినటువంటి సర్వశుక్ల సరస్వతిని ఈనాడు ఆరాధించుకుని ఆ తల్లి అనుగ్రహంతో వాక్శుద్ధి, వాక్సిద్ధి రెండు మనము పొందుదుముగాక. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.